प्रिय छात्र, आप सभी को हिंदी कक्षा में स्वागत है। आज हम ईदगाह पाठ के भाग 2 के बारे में देखेंगे। మనం ఫస్ట్ పార్ట్లో ఏం తెలుసుకున్నాం? ఉన్ముఖీకరణ, ఉద్దేశ్, విధా విశేష్, కవి పరిచయం, ఇంకా విషయ ప్రవేశ్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఓకేనా? ఈరోజు మనం పాఠం యొక్క వివరణ కూడా తెలుసుకుందాం. చూడండి. रमज़ान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है। कितना मनोहर, कितना सुहावना प्रभात। वृक्षों पर कुछ अजीब हरियाली है, खेतों में कुछ अजीब रौनक है, आसमान पर कुछ अजीब लालिमा है। आज का सूर्य देखो, कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है। ईदगाह जाने की तैयारियां हो रही हैं। రంజాన్ మాసం యొక్క 30 రోజుల బాద్ అంటే 30 రోజుల ఉపవాస వ్రతం తర్వాత పండగ వస్తుంది. ఓకేనా? అంటే ఇది పండగ రోజు సందర్భం అన్నట్టు. ఓకేనా? కాబట్టి రంజాన్కి పూరే 30 రోజులకి బాద్ ఆజ్ ఈద్ అయి హే. ఈరోజు రంజాన్ నెలలోని 30 రోజుల ఉపవాస వ్రతం తర్వాత ఈరోజు పండగ వచ్చింది. కితనా మనోహర్, కితనా సుహావనా ప్రభాత్. ఎంత అందమైన, ఎంత మనోహరమైన ఉదయం ఇది. చెట్లపైన కుచ్చు అజీబ్ హరియాలి హే అంటే ఒక ఏదో అద్భుతమైన పచ్చదనం. కేతోమే కుచ్చు అజీబ్ రౌనక్ హే. పొలాలలో ఒక ఆశ్చర్యకరమైన ఒక సౌందర్యం అనేది కనిపిస్తుంది. రౌనక్ అంటే ఏంటి? అట్రాక్షన్. అంటే ఇంతకుముందు గతంలో ఎన్నడూ లేనట్టుగా. ఎందుకంటే పండగ రోజు అందరం చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటాం కదా. కాబట్టి ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా, ఆకాశం పైన ఒక విచిత్రమైన ఎరుపుదనం. ఆజ్గా సూర్యు దేకో, కితనా ప్యారా, కితనా శీతల్ హై. ఈరోజు సూర్యుడు చూడండి ఎంత ముద్దుగా మరియు ఎంత చల్లగా ఉన్నాడో. మానవ సంసార్కు ఈద్కి బధాయి దే రహా హై. ఆ సూర్యుని చూస్తే ఎలా అనిపిస్తుందంటే మొత్తం ప్రపంచానికి కూడా పండగ శుభాకాంక్షలు, ఈద్కి బధాయి అంటే పండగ శుభాకాంక్షలు చెప్తున్నట్టుగా కనిపిస్తున్నాడు సూర్యుడు. ఓకేనా? ఈద్గా జానేకి తయారియా హో రహీ హై. అందరూ కూడా ఈద్గా అంటే నమాజ్ చేసుకోవడానికి, ఈద్గా వెళ్ళడానికి అందరూ తయారవుతుండ్రు. ఆ తయారీలో చూడండి. लड़के सबसे ज़्यादा प्रसन्न हैं, बार बार जेब से खजाना निकाल कर गिनते हैं। महमूद गिनता है 1, 2, 10, 12। उसके पास 12 पैसे हैं। मोहसिन के पास 15 पैसे हैं। इनसे अनगिनत चीज़ें लाएंगे, खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और ना जाने क्या क्या। और सबसे ज़्यादा प्रसन्न है हामिद। वह भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था। उसका पिता गत वर्ष हैजे की बेंट हो गया और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई। किसी को पता ना चला कि आखिर अचानक यह क्या हुआ। దీని భావం చూడండి. అందరికంటే ఆనందంగా ఎవరున్నారు? లడ్కే సబ్సే జ్యాదా ప్రసన్న హై. బాలురు అందరికంటే ఆనందంగా ఉన్నారంట. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హై. ఊరికే జేబులో నుండి డబ్బులు తీయడము, లెక్క పెట్టుకోవడం, మళ్ళీ లోపల పెట్టుకోవడం. ఓకేనా? ఖజానా అంటే ఏంటి? డబ్బులు దాసే భండాగారం అన్నట్టు. ఓకేనా? ఖజానా అంటే అది. అంటే పిల్లల దగ్గర ఉన్న డబ్బులన్నీ ఎక్కడ ఉంటాయి? జేబులో. కాబట్టి వాళ్ళ జేబుని ఇక్కడ ఖజానా అని కవి చెప్పడం జరిగింది. మెహమూద్ గిన్తా హే. మెహమూద్ లెక్క పెడుతుండంట. ఏమని? 1, 2, 10, 12. 12 అంటే తెలిసి అంటే 12 పైసలు అతడి దగ్గర ఉన్నాయి. మోసిన్కే పాస్ 15 పైసే హే. మోసిన్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 15 పైసలు ఉన్నాయి. వీటితోనే అతను ఆలోచిస్తున్నాయి. ఏమని వాళ్ళు? ఇన్సే అన్గినత్
చీజే లాయింగే, లెక్కలేనన్ని వస్తువులు కొనుక్కొచ్చుకుందాం. అందులో ముఖ్యంగా ఏంటివి, కిలోనే ఆట బొమ్మలు, మిఠాయి, స్వీట్స్, ఇంకా బిగుల్ అంటే ఊదేది ఉంటుంది చూడండి, బాగా పిల్లలు ఊదుతూ ఉంటారు అది. నెక్స్ట్ గేంద్ అంటే బాల్, ఆర్ నాజానే క్యా క్యా, ఇంకా ఎన్నో తెచ్చుకుంటామని ఇలా మనసులో అనుకుంటున్నారు అన్నట్టు. ఆర్ సబ్సే జ్యాదా ప్రసన్న హై హామీద్, మరి ఇంకా అందరికంటే ఆనందంగా ఎవరున్నారు, హామీద్. ఓకేనా. వహు భోలీ సూరత్ కా 4-5 సాల్ కా దుబ్లా పతలా లడ్కా థా, అతడు అమాయకమైన మొహంతో 4-5 సంవత్సరాల బక్క పల్చగా ఉండే అబ్బాయి. ఉస్కా పితా గత వర్ష హైజేకి బెంట్ హో గయా, అతని తండ్రి పోయిన సంవత్సరం కలరా వ్యాధితో చనిపోయాడు. బెంట్ హో జానా అంటే ఇదేంటి, ముహావరా. ఓకే, బెంట్ హో జానా అని మీకు వస్తూ ఉంటుంది ముహావరా. నోట్స్ రాసేటప్పుడు నేను మీకు చెప్తాను. ఓకే, కాకుంటే ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి. బెంట్ హోనా అంటే ఏంటి, చనిపోవడం. ఇక్కడ సందర్భాన్ని బట్టి బెంట్ హో గయా అంటే చనిపోయాడు అన్నట్టు అర్థం. అంటే బలయ్యాడు. హైజేకి బెంట్ హో గయా, హైజా కలరా అనే జబ్బుకి బలయ్యాడు అనే అర్థం వస్తుంది. కాబట్టి చనిపోయాడు. और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधार गई. తల్లి కూడా చాలా వీక్గా అయ్యి, పీలి పడిన అంటే పచ్చగా అయిపోయి ఆమె కూడా చనిపోయింది. అంటే ఆమెకి జాండీస్ లాంటి కామెర్లులా వచ్చి ఆమె కూడా చనిపోయింది అన్నట్టు. ఓకేనా. కిసీకో పతా నా చలా కి ఆఖిర్ అచానక్ యహ్ క్యా హువా, ఎవ్వరికి ఏమీ అర్థం కాలేదు. అసలు వీళ్ళిద్దరు ఎందుకు ఇలా చనిపోయినరు అన్న విషయం ఎవరికి అర్థం కాలేదు. ఓకే, నెక్స్ట్ చూడండి. अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता है. दादी अम्मा हामिद से कहती हैं कि उसके अब्बा जान रुपये कमाने गए हैं. अम्मी जान अल्लाह मियाँ के घर से उसके लिए बहुत सी अच्छी चीज़ें लाने गई हैं. आशा तो बड़ी चीज़ है. हामिद के पाँव में जूते नहीं हैं. सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला పడ్ గయా హై, ఫిర్ భీ వహ్ ప్రసన్న హై. దీని అర్థం చూడండి. ఇప్పుడు హామిద్ వాళ్ళ దాది అంటే నాన్న వాళ్ళ తల్లిని దాది అంటాం కదా మనం. ఆ దాది పేరేంటి, అమీనా. ఆమె ఒళ్ళో పడుకుంటాడు, ఆమె దగ్గర ఉంటాడు అన్నట్టు. ఓకేనా. ఆమె హామిద్కి ఏమని చెప్తుందంటే, దాది అమ్మ హామిద్ సే కహతీ హై కి ఉస్కే అబ్బాజాన్, వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో రూపాయ కమానే గయే హే, డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు మీ నాన్న అని చెప్తుంది. ఇంకా అమ్మీజాన్ అల్లా మియాకే ఘర్ సే ఉస్కే లియే బహుత్ సి అచ్చి చీజే లానే గయి హే, మీ అమ్మనేమో అల్లా మియా అంటే దేవుడి ఇంటి దగ్గర నుండి నీకోసం మంచి మంచి వస్తువులు తేవడానికి వెళ్ళింది అని చెప్తూ ఉంటుంది అన్నట్టు. ఆశ అనేది ఒక మనిషిలో ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆశాభావంతో ఉన్నామనుకోండి మనకి బాధ అనేది ఉండదు. కాబట్టి అతడు కూడా ఆ ఆశతో హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు. హామిద్కే పావ్ మే జూతే నహీ హే, హామిద్ కాళ్ళకి చెప్పులు కూడా లేవు. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ, తలపైన ఒక పాత టోపీ, జిస్కా గోటా కాలా పడ్ గయా హే ఫిర్ భీ వహ్ ప్రసన్న హై. ఆ టోపీ ఎలా ఉంది, పెట్టుకొని దాని చుట్టూ నల్లగా అయిపోయి ఉంది. అంటే ఏంటది, పాత టోపీ. ఓకేనా. అయినప్పటికీ కూడా తనకి చెప్పులు లేవు, టోపీ పాతగా ఉంది, దాని చుట్టూ నల్లగా అయిపోయింది, అయినా కూడా అతను ఎంతో ఆనందంగా ఉన్నాడు. నెక్స్ట్ చూడండి. అభాగిన్ అమీనా अपनी कोठरी में बैठी रो रही हैं. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है, लेकिन हामिद उसके अंदर प्रकाश है, बाहर आशा की किरण. हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा.
बिल्कुल ना डरना। ఇప్పుడు దీని వివరణ చూడండి. అబాగిన్ అమీనా अपनी कोठरी में बैठी रो रही हैं. దురదృష్టవంతురాలైన అమీనా తన గుడిసెలో, కోటరీ అంటే ఒక రూమ్, చిన్న రూమ్లో కూర్చొని ఏడుస్తుంది. ఏమని? ఆజ్ ఈద్ కా దిన్ హై ఔర్ ఉస్కే ఘర్ మే దానా తక్ నహీ హై. ఈరోజు పండగ రోజు, కానీ ఆమె ఇంట్లో ఒక గింజ కూడా లేదు. లేకిన్ హామిద్ ఉస్కే అందర్ ప్రకాష్ హై. కానీ హామిద్ ఆమె ఇంట్లో వెలుతురు. బాహర్ ఆశాకి కిరణ్ హై. బయట ఆశ యొక్క కిరణము. ఆమె లోపల మనసులో అతను ఒక వెలుతురులాగా, మరియు బయట ఆమెకి ఆశాకిరణం అంటే ఇంకా బతకాలి నా హామిద్ కోసం అనే ఒక ఆశ మాత్రం ఆమెకి అతన్ని చూసినప్పుడు కలుగుతుందన్నట్టు. హామిద్ భీతర్ జాకర్ దాదీసే కహతా హై. హామిద్ లోపలికి వెళ్ళి అప్పుడు వాళ్ళ దాదితో, ఆమె కూర్చొని ఏడుస్తుంది అన్నట్టు. అప్పుడు హామిద్ బయట నుండి లోపలికి వెళ్ళి వాళ్ళ దాదితో ఏమంటాడంటే చూడండి, తుమ్ డర్నా నహీ అమ్మా, మే సబ్సే పహలే ఆऊंगा, బిల్కుల్ నా డర్నా. అమ్మ నువ్వు భయపడకు, ఓకేనా, నేను అందరికంటే ముందు వస్తాను. బిల్కుల్ నా డర్నా, అస్సలే భయపడొద్దు, సరేనా అని చెప్పి వెళ్ళిపోతాడు. अमीना का दिल कचोट रहा है. गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं. हामिद का अमीना के सिवा कौन है. भीड़ में बच्चा कहीं खो गया तो क्या होगा. 3 कोस चलेगा कैसे. पैरों में चाले पड़ जाएंगे, जूते भी तो नहीं हैं. దీని వివరణ చూడండి. అమీనా కా దిల్ కచోట్ రహా హై. ఆమె హృదయం తరుక్కుపోతుంది. ఏమని? గాంవ్ కే బచ్చే అప్నే పితా కే సాత్ జా రహే హై. ఊళ్ళో పిల్లలందరూ వాళ్ళ తండ్రితో వెళ్తున్నారు. కానీ హామిద్కు అమీనా తప్ప ఇంకెవరున్నారు. అమీనాకే శివా కోన్ హై అంటే అమీనా కాకుండా ఇంకెవరున్నారు, ఎవ్వరూ లేరు. భీడ్ మే బచ్చా కहीं ఖో గయాతో క్యా హోగా. భీడ్ అంటే ఈ జన సమూహంలో బాలుడు ఎక్కడైనా తప్పిపోతే ఎలా అని ఆమె మనసులో ప్రశ్నలు వస్తున్నాయి. 3 కోస్ చలేగా కైసే. కోస్ అంటే 2 మైళ్ళ దూరం, ఓకేనా. 3 కోస్ అంటే 6 మీల్, 6 మైళ్ళ దూరం ఎలా నడుస్తాడు. పైరొమ్మే చాలే పడ జాయింగే, కాళ్ళకి బొబ్బలు వస్తాయి. జూతేబీ తో నహి, అతడికి చెప్పులు కూడా లేవు. वह थोड़ी दूर चलकर उसे गोदी ले लेगी, लेकिन यहाँ सेवियाँ कौन पकाएगा. पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. यहाँ तो चीज़ें जमा करते करते घंटों लगेंगे. ఓకేనా. ఆమె మనసులో అనుకుంటుంది, గంత దూరం ఎట్లా వెళ్తాడు. నేను వెళ్తే కొద్ది దూరం అతన్ని నడిపించిన, కొద్ది దూరం ఎత్తుకొని ఎలాగో ఒకలాగా తీసుకొద్దును. కానీ ఇంట్లో సేమియాలు చేస్తారు కదా, ఈ సేమియా ఎవరు వండుతారు. ఇంకా నా దగ్గర డబ్బులు ఉండుంటే వస్తూ అన్ని వస్తువులు కొనుక్కొచ్చుకునేదాన్ని, టక్మని చేసేదాన్ని. కానీ నా దగ్గర వస్తువులు కూడా లేవు. కాబట్టి అవన్నీ ఒక్కొక్క వస్తువు, ఆమె పేదామె కాబట్టి షాప్కి వెళ్ళి అడుక్కొని రావడము, లేకుంటే ఇరుగు పొరుగు వాళ్ళను బదులు అడగడము, ఒక్కొక్క వస్తువు జమ చేసేవారికి గంటలు పడుతుంది నాకు అని ఆలోచిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి. गांव से मेला चला, बच्चों के साथ हामिद जा रहा था. शहर का दामन आ गया. सड़क के दोनों ओर अमीरों के बगीचे हैं. बड़ी बड़ी इमारतें, अदालत, कॉलेज, क्लब, घर आदि दिखाई देने लगे. ईदगाह जाने वालों की टोलियां नज़र आने लगी. एक से एक भड़कीले वस्त्र पहने हुए हैं. सहसा ईदगाह नज़र आई और उसी के पास ईद का मेला. नमाज पूरी होते ही सब बच्चे मिठाई और खिलौनों की दुकानों पर दावा बोल देते हैं. हामिद दूर खड़ा है, उसके पास केवल 3 पैसे हैं. मोहसिन बिश्ती खरीदता है. महमूद सिपाही, नूरे वकील और सम्मी दोबिन. हामिद खिलौनों को ललचाई आंखों से देखता है.
वह अपने आप को समझाता है मिट्टी के तो हैं, गिरे तो चकनाचूर हो जाएंगे। फिर मिठाइयों की दुकानें आती हैं, किसी ने रेवड़ियाँ ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा। मोहसिन कहता है हामिद रेवड़ी ले ले, कितनी खुशबूदार है। हामिद ने कहा रखे रहो, क्या मेरे पास पैसे नहीं हैं। दिन विवरण చూడండి। गांव से मेला चला, बच्चों के साथ हामिद जा रहा था, शहर का दामन आ गया। అంటే ఊళ్ళో నుండి జన సమూహం అంతా ఒక ర్యాలీ లాగా వెళ్తారన్నట్టు, అలా వెళ్తున్నారు. ఆ మేళ ఆ సమూహం ఏదైతే ఉందో వాళ్ళందరూ వెళ్తున్నారు. ఆ పిల్లలందరితో మన హామిద్ కూడా వెళ్తున్నాడు. షహర్ కా దామన్ ఆగయా అంటే ఊరు స్టార్ట్ అయింది. ఓకేనా. షహర్ అంటే ఏంటిది? సిటీలోకి ఎంటర్ అయినరు. సిటీ ఎంటర్ కాగానే ఏమేమి కనిపిస్తున్నాయి? సడక్ కే దోనో ఓర్ అమీరోం కే బగీచే హై. రోడ్డుకి రెండు వైపులా కూడా అమీర్ అంటే అక్కడ ధనవంతుల తోటలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద కట్టడాలు, కోర్టు, ఇంకా కాలేజీలు, క్లబ్బు, ఇండ్లు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఈద్గా జానే వాళ్ళకి టోలియా నజర్ ఆనే లగి. ఇంకా ఈద్గాకి ఇంకా వేరే వేరే ఊళ్ళల్లో నుండి కూడా వస్తారన్నట్టు. సిటీకి దగ్గర ఉన్న చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వస్తారన్నట్టు. అయితే ఈద్గాకి వెళ్ళే వాళ్ళ గుంపులు కూడా, టోలియా అంటే ఏంటి? గుంపులు కూడా కనిపిస్తున్నాయి వాళ్ళకి. ఓకేనా. ఏక్ సే ఏక్ బడికీలే వస్త్ర పైనే హుయే హై. ఒకరిని మించి ఒకరికంటే ఇంకొకరు ఎక్కువ బడికీలే వస్త్ర అంటే చమక్ దమక్ అనే మంచి 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 బట్టలు వేసుకున్నారు అన్నట్టు. తలుక్కుమన్న బట్టలు వేసుకున్నారు. సహసా ఈద్గా నజరాయి, ఈద్గా కనిపించింది. ఆరు ఉసికే పాస్ ఈద్కా మేళా, దాని దగ్గర ఈద్కా మేళా అంటే అక్కడ ఒక ఒక బజార్, షాపింగ్ మాల్ లాగా కూడా అంటే పెడుతూ ఉంటారు కదా వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు. దాని దగ్గర ఎక్కడైతే మనకి పుణ్యస్థలాలు ఉంటాయో టెంపుల్ పక్కకి, ఇంకా జాతర జరిగిన దగ్గర, తీర్థాల దగ్గర పెడుతూ ఉంటారు కదా, ఆ విధంగా టెంపరవరీవి కొన్ని అక్కడ ఉన్నాయన్నట్టు దాని పక్కకి. అవి కూడా ఉన్నాయి. వీళ్ళు పిల్లలు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళారు. నమాజ్ అంటే ఈద్గాకి ఫస్ట్, ఎందుకంటే నమాజ్ ఫస్ట్ కదా. ఆ తర్వాత నమాజ్ पूरी होते ही सब बच्चे मिठाई और किराना की दुकान पर दावा बोल देते हैं. నమాజ్ పూర్తయిపోగానే పిల్లలందరూ కూడా మిఠాయి ఇంకా ఆట బొమ్మల దుకాణాలని అటాక్ చేస్తారన్నట్టు. అంటే ఏంటి? అందరూ ఒక్కసారి వాటిపైకి వెళ్ళి కొనడం మొదలు పెడతారు. హమీద్ దూర్ కడా హై, కానీ హమీద్ మాత్రం దూరంగా నిలబడి ఉన్నాడు. ఎందుకంటే ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హై. అతడి దగ్గర ఎన్ని ఉన్నాయి? 3 పైసలు ఉన్నాయి. మొహసిన్ బిష్తి ఖరీద్తా హై. మొహసినే బిష్తి అనే బొమ్మ అటువైపులా ఇటువైపులా నీటి బ్యాగులతో ఉన్న ఒక బొమ్మ కొన్నాడు అన్నట్టు. ఓకే. ఇంకా మహమూద్ ఏం కొన్నాడు? సిపాయి కొన్నాడు. ఓకే. నూరే అనే అబ్బాయి వకీల్ అంటే ఒక లాయర్ బొమ్మ కొన్నాడు అన్నట్టు. ఓకే. ఇంకా సమ్మి ఏం కొన్నాడు? దోబిన్ బట్టలు పెడుతూ ఉన్న చాకలి వారి బొమ్మ కొన్నాడు. ఓకే. హామిద్ కిలోనంకు లల్చాయి ఆంకోన్సే దేఖ్తా హై. హామిద్ ఆ బొమ్మలన్నింటినీ లల్చాయి ఆంకోన్సే అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తూ అంటాడు. తను కూడా పిల్లోడు కదా, తనకు కూడా కొనుక్కోవాలని ఉంటుంది మనసులో. కాబట్టి చూస్తున్నాడు. కానీ అతడు మనం అనుకుంటున్నాం ఇలా, కానీ అతడి మనసులో ఏముందో చూడండి. వహు అప్నే ఆప్కో సంజాతా హే. అతడు తనని తాను సంజాయించుకుంటున్నాడు ఆ బొమ్మలను చూసుకుంటూ. ఏమని? మిట్టికే తో హై, గిరేతో చకనాచూర్ హో జాయే. ఇవన్నీ మట్టి బొమ్మలు, కింద పడ్డాయి అనుకో ముక్కలు ముక్కలు అయిపోతాయి అని తన మనసు. కాబట్టి ఎందుకు ఈ బొమ్మలు అవసరమా అని తన మనసులో ఆలోచించుకుంటున్నాడు. అసలు కారణం ఏంటి అలా ఆలోచించుకోవడానికి? తన దగ్గర డబ్బులు లేవు, ఉన్నాయి 3 పైసలే కాబట్టి. ఫిర్ మిఠాయియోంకి దుకానే ఆతి హై. ఆ బొమ్మల దుకాణాలు అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ టైం వచ్చినాయి మిఠాయిల దుకాణం, స్వీట్ షాపులు వచ్చాయి. ఓకే. కిసీనే రేవడియా లీ.
అందులో కొందరు రేవడి అంటే నువ్వుల పట్టీలు ఉంటాయి చూడండి, అవి తీసుకున్నారు. ఇంకా కొందరు గులాబ్ జాములు, ఇంకా కొందరు సోహన్కి హల్వా అంటే కొందరు హల్వా కొనుక్కున్నారు. ఓకే, మొహసిన్ అంటాడు, హామిద్ రేవడి లేలే కితనీ ఖుష్బుదార్ హై. హామిద్ రేవడి తీసుకోరా, ఎంత మస్తు మంచి మంచి వాసన వస్తుంది చూడు అనేసి చెప్తాడు. అప్పుడు హామిద్ ఏమంటాడు, హామిద్నే కహా రకే రహో క్యా మేరే పాస్ పైసే నహీ హై. ఉండని నేను నా దగ్గర డబ్బులు లేవనుకుంటానా అని అలా చెప్తాడు అన్నట్టు. सम्मी बोला, 3 ही पैसे तो हैं, 3 पैसे में क्या क्या लोगे. హామీద్ మౌన్ రహ గయా. అప్పుడు సమ్మి అనే అబ్బాయి అంటాడు, ఏమని, 3 పైసలే కదరా నీ దగ్గర ఉన్నది, ఏమేం కొంటావురా వాడితోటి అని ఇలా వ్యంగ్యంగా అంటాడు అన్నట్టు. అప్పుడు మనోడు ఏం చేస్తాడు, హామీద్ సైలెంట్గా ఉండిపోతాడు, మౌన్ రహ గయా. మిఠాయిयों के बाद लोहे की चीज़ें की दुकानें आती हैं. लोहे की चीज़ों की दुकानें आती हैं. कई चिमटे रखे हुए थे. हामिद को ख्याल आता है दादी के पास चिमटा नहीं है. तवे से रोटियां उतारती हैं तो हाथ जल जाते हैं. अगर चिमटा ले जाकर दादी को दे दें तो वह कितनी प्रसन्न होंगी. फिर उनकी उंगलियां कभी नहीं जलेंगे. दादी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगी और कहेंगी, मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. हज़ारों दुआएं देती रहेंगी. फिर पड़ोस की औरतों को दिखाएंगी. सारे गांव में चर्चा होने लगेगी, हामिद चिमटा लाया है, कितना अच्छा लड़का है. बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती हैं और तुरंत सुनी जाती हैं. हामिद ने दुकानदार से पूछा, यह चिमटा कितने का है. 6 पैसे. कीमत सुनकर हामिद का दिल बैठ गया. చూడండి, మిఠాయిयों के बाद స్వీట్ షాపుల తర్వాత ఏమొచ్చినాయి, లోహెకే దుకాణం, ఇనుప సామాన్లు పనిముట్లు ఉండే దుకాణాలు వచ్చాయి. ఓకేనా, అక్కడ ఎన్నో చిమ్టా అంటే మనం స్టవ్ నుండి దించుతాం కదా పట్టుకారు, అవి ఎన్నో అక్కడ పెట్టి ఉన్నాయి. అంటే షాప్లో చాలా ఉంటాయి కదా. అప్పుడు వాటిని చూడగానే హామిద్కి ఒక ఐడియా వచ్చింది, ఏమని, అరే మా నానమ్మ దగ్గర చిమ్టా లేదు కదా, పెంక నుండి రొట్టెలు తీస్తూ ఉంటే తన చెయ్యి కాలుతుంది. అగర్ చిమ్టా లే జాకర్ దాదీకో దే దే తో వహ్ కితనీ ప్రసన్న హోంగి. అదే నేను ఈ పట్టుకారు తీసుకెళ్ళి మా నాన్నమ్మకి ఇచ్చిన అనుకో ఎంత సంతోషంగా ఫీల్ అవుతుంది కదా అని ఆలోచన వస్తుంది. ఫిర్ ఉన్కి ఉంగ్లియా కభీ నహీ జలేంగి. ఓకే, ఇంకా ఆమె వేళ్ళు ఎప్పుడు కూడా కాలవు, ఎందుకంటే దీంతో తీస్తుంది కాబట్టి. ఓకే, దాది అమ్మ చిమ్టా దేక్తే తన మనసులో అనుకుంటాడు, ఇంకా కొనలేదు చిమ్టా, కానీ ఆ చిమ్టా తీసుకుపోయి నేను ఇస్తే మా దాది అమ్మ నేను తీసుకెళ్ళగానే మా నానమ్మ చూసి నా చేతిలో నుండి లాక్కొని నా బాబే నా కోసం చిమ్టా తీసుకొచ్చిండు అని నాకు హజారం దువాయే దేతీ రహేంగి. 1000 దువాలు నా గురించి, 1000 ప్రార్థనలు, ఆశీర్వాదాలు ఇస్తుంది అన్నట్టు నన్ను. అంటే మామూలుగా ఊళ్ళల్లో కూడా అంటూ ఉంటారు కదా, ఏదైనా ఇస్తే ముసలి వాళ్ళు కానీ మామూలుగా పెద్దవాళ్ళకి మనం బస్సులో సీట్ ఇచ్చినా కూడా, నాన్న సంతోషంగా ఉండు, మంచిగా జీవించు అని ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు కదా, అలా అన్నట్టు తన మనసులో ఊహించుకుంటుండు. ఇంకా పక్కింటి ఆడవాళ్ళని పిలిచి వాళ్ళకు కూడా చూపిస్తుంది, మొత్తం ఊరంతా నా గురించి చర్చ చేస్తుంది. ఓకేనా, హామిద్ చిమ్టా లాయా, హామిద్ పట్టుకారు తీసుకొచ్చిండు వాళ్ళ నానమ్మకు, ఎంత మంచి అబ్బాయి అని పెద్దవాళ్ళందరూ కూడా నా గురించి ప్రార్థన చేస్తారు. అప్పుడు పెద్దవాళ్ళ ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవి అల్లాహ్ అంటే దేవుడి యొక్క ప్రస్థానంలోకి తొందరగా చేరుకుంటాయి, దేవుడి దగ్గరికి ఆ ప్రార్థనలు తొందరగా చేరుకుంటాయి, మరియు దేవుడు వాటిని తొందరగా తీర్చేస్తాడు. కాబట్టి నాకంతా మంచిగా జరుగుతుంది అని ఇన్ని ఆలోచనలు తను అనుకొని ఇక దుకాణదారుతోటి అంటే ఆ షాప్ ఆయనతో అడుగుతాడు, ఏమని,
यह चिमटा कितने का है, ఈ పట్కర్ ఎంత అని. ఓకేనా. 6 పైసే. అతడు ఏం చెప్తాడు, 6 పైసలు. కీమత్ అంటే ఏంటి, ధర. దాని ధర వినగానే హామిద్ కా దిల్ బైఠ్ జాతా. దిల్ బైఠ్ జానా ఇది కూడా మొహావరా, అండర్లైన్ చేసుకోండి, జాతీయాలు అన్నట్టు. దిల్ బైఠ్ జానా అంటే ఏంటి, ఒక్కసారి షాక్ అయిపోతాడు అన్నట్టు. ఓకే. నెక్స్ట్ हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे? दुकानदार ने बुलाकर चिमटा दे दिया. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो और शान से अकड़ता हुआ संगियों के पास आया. दोस्तों ने मजाक किया, यह चिमटा क्यों लाया पगले, इसे क्या करेगा. ఓకే. అప్పుడు తను తన కలేజా మజబూత్ కర్కే అంటే కొంచెం తనని తాను స్ట్రాంగ్ చేసుకుంటూ అడిగాడు ఒక్కసారి, 3 పైసలకు ఇయ్యవా, 3 పైసలకు ఇస్తావా అని అడగగానే ఆ దుకాణదారు వెంటనే పిలిచి తీసుకోనానా అని ఇచ్చేస్తాడు. ఇక దాన్ని తీసుకున్న తర్వాత అతడు ఏ విధంగా దాన్ని పెట్టుకుని, ఒక బందూకు, సిపాయిలు పోలీసులు పెద్ద తుపాకీని ఏ విధంగా వాళ్ళ భుజాలపైన పెట్టుకుంటారు, ఆ విధంగా ఆ చిమటని తన భుజాలపైన పెట్టుకొని గర్వంతో, అక్కడతా హువా అంటే గర్వంతో, సంఘీయంకి పాస్ అంటే మిత్రుల దగ్గరికి వస్తాడు. వచ్చి అలా వచ్చేసరికి ఫ్రెండ్స్ అందరూ అతన్ని మజాక్ చేస్తారు, కామెంట్ చేస్తారు. ఏమని, అరే పిచ్చోడా, ఈ చిమట ఎందుకు కొన్నావురా, దీన్ని నువ్వు ఏం చేసుకుంటావు అని వాళ్ళు నవ్వుతూ ఉంటారు. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. सहसा हाथ में चिमटा देखकर वह चौंकी. ఓకే. ఇంటికి రాగానే అమీనా హామిద్ శబ్దం వినగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని తన ఒడిలో తీసుకొని తన్ని ముద్దాడడం మొదలుపెట్టింది. ఓకేనా. చేతిలో ఈ చిమట, ఈ పట్కార్ అనేది చూసిందన్నట్టు. చూసి ఆమె ఒకేసారి ఇలా చౌంకి అంటే ఒకేసారి వణికిపోయింది. ఓకే. ఇది చిమటా కహా సే లాయా, ఈ చిమటా ఎక్కడి నుండి తీసుకొచ్చావు అని ప్రశ్నించింది. మేనే మోల్ లియా హే అమ్మా, నేను కొనుక్కున్నా అమ్మా అని అతడు జవాబు చెప్తాడు. కితనే పైసే మే అంటే ఎన్ని పైసలకు కొనుక్కున్నావు అని. 3 పైసే దియే అంటే 3 పైసలు ఇచ్చాను అని చెప్తాడు. అమీనా अपने माथे पर हाथ रखा, वह अफसोस करती हुई आह बढ़ती हुई बोली, यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुई कुछ खाया ना पिया, लाया क्या चिमटा, सारे मेले में तुझे और कोई चीज़ ना मिली जो यह लोहे का चिमटा उठा लाया. ఓకే. అమీనా అప్పుడు అతడితో ఈ విధంగా అంటుంది. ఏమని, తన తలపైన చేయి పెట్టుకొని బాధపడుకుంటూ కొంచెం ఒక దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ ఆమె అంటుంది, నాన్న ఈ పిల్లోడు ఎంత అమాయకుడు ఉన్నాడు, కొంచెం కూడా తెలివి లేదు, మధ్యాహ్నం టైం అయింది, ఇంతవరకు ఏం తినలేదు తాగలేదు, కొనుక్కున్నాడంటే ఏం కొనుక్కొచ్చిండు, ఈ చిమటా తీసుకొచ్చిండు, మొత్తం మేళలో నీకు ఇదే కనిపించిందా, ఇంకా వేరే ఏది కనిపించలేదా, ఈ ఇనుప ముక్క నీకు ఇదే నచ్చిందా, దీన్నే తీసుకొని వచ్చావు అని కోపంగా అంటూ ఉంటుంది. हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थीं, वह मुझसे देखा ना जाता था अम्मा, इसलिए मैं इसे लिवा लाया. అప్పుడు ఆమెది తప్పు చేసినట్టుగా ఒక అపరాధిలాగా ఫేస్ పెట్టి ఈ విధంగా అంటాడు అన్నట్టు. ఏమని, అమ్మ నువ్వు పెంక మీద నుండి రొట్టెలు తీస్తుంటే నీ వేళ్ళు కాలుతూ ఉండడం నా వల్ల నేను చూడలేకపోయానమ్మా, అలా చూడడం నా వల్ల కాదు, అందుకోసమే నేను దీన్ని తీసుకొచ్చాను అని అంటాడు. ఓకేనా. నెక్స్ట్, अमीना का क्रोध तुरंत स्नेह में बदल गया. वह मूक स्नेह था, मार्मिक प्रेम था, जो रस और स्वाद से भरा. बच्चे में कितना त्याग, कितना सद्भाव,
और कितना विवेक है। दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा। वहाँ भी अपनी बुढ़िया दादी की याद बनी रही। अमीना का मन गदगद हो गया। आंचल फैलाकर हामिद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिरती जाती थी। हामिद इसका रहस्य क्या समझता? ఓకే అయితే అమీనా ఆ విధంగా హామీద్ చెప్పగానే అమీనా కోపం అంతా కూడా వెంటనే స్నేహంలాగా మారిపోయింది. ఆ మూగ స్నేహంలో ఉన్న మార్మిక అంటే రహస్య ప్రేమ అనేది ఆమె మనసంతా కూడా రస और स्वाद से भरा అంటే అదొక మధురమైన అనుభూతి కలిగింది ఆమెకి. ఓకేనా? ఎందుకంటే బచ్చేమే కితనా త్యాగ, ఆ చిన్న బాలుడు 5 సంవత్సరాల అబ్బాయిలో త్యాగము, సద్భావన మరియు వివేకము, అతడి తెలివి, వేరే వాళ్ళు ఆట బొమ్మలు కొనుక్కుంటుంటే మరియు మిఠాయిలు తింటుంటే చూసి ఇతడి మనసు ఎంత చిన్నపిల్లలకి జనరల్గా నోట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి కదా తింటుంటే, అతడు అలాంటి ఆ ఫీలింగ్స్ మొత్తం కూడా కంట్రోల్ చేసుకొని అక్కడ కూడా వాడికి ఈ బుడియా దాది అంటే ఈ ముసలి నానమ్మ గుర్తుంది. అలాంటి సిచ్యువేషన్ కూడా అతడు ఎదుర్కొని నా కోసం ఇది తీసుకొచ్చాడు అంటే వాడికి అలాంటి పరిస్థితులలో కూడా తినాలి అన్న ఆలోచన రాకుండా నానమ్మ కోసం తీసుకెళ్ళాలి అన్న ఆలోచన ఆమెని ఆనందంతో తబ్బి ఉబ్బేలాగా చేసిందన్నట్టు. అమీనా కా మన్ గద్గద్ హో గయా అంటే ఇక ఆమెకి సంతోషంలో మాటలు రాలేదన్నట్టు. అమిత ఆనందంతో ఇక ఆమెకి గద్గద్ హోనా అంటే చాలా ఆనందించడం అనే అర్థం. తన కొంగు చాపి అతన్ని దగ్గరికి తీసుకొని తనని ఆశీర్వాదిస్తుంది. అతడు అనుకున్నాడు కదా దాది అమ్మ తను అనుకున్నట్టుగా ఆశీర్వాదం ఇస్తూ తనని ఆశీర్వాదించుకుంటూ దగ్గర తీసుకొని కళ్ళల్లో నుండి పెద్ద పెద్ద కన్నీరు చుక్కలు రాలుతూ ఉంటాయి. ఓకేనా? ఈ రహస్యం ఆమె ఎందుకు ఏడుస్తుందన్న విషయం అర్థం చేసుకునే ఏజ్ అతడికి లేదు. ఓకేనా? ఇది ఈ పాఠం. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో పెట్టి అడగచ్చు. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, జస్ట్ చర్చిద్దాం వీటి గురించి. చూడండి. ईद के दिन का चित्रण अपने शब्दों में कीजिए. ईद के दिन का चित्रण क्या कैसा था? कवि वर्णन किए ना यहाँ पर. यहाँ से यहाँ तक आप लोग पढ़ लीजिए, पढ़कर लिखना है. नेक्स्ट, हामिद गरीब है फिर भी वह ईद के दिन अन्य लड़कों से अधिक प्रसन्न है. क्यों? ओके, అతడు పేదవాడైనప్పటికీ పండుగ రోజు అందరికంటే సంతోషంగా ఎందుకున్నాడు? దానికి కారణం ఇక్కడ ఉంది కదా. ఆ కారణం మీరు చెప్పగలగాలి. ఓకే. నెక్స్ట్, హామిద్కి ఖుషీ కా కారణ్ క్యా హై? హామిద్ ఎందుకు సంతోషంగా ఉన్నాడు? ఓకేనా? ఆయన సంతోషానికి కారణం ఏంటి? ఇక్కడ మనం ఒకటేమో పండగ రోజు సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ దాది అమ్మ చెప్పిన విషయాలు, వాటి గురించి సంతోషంగా ఉన్నాడు. మరి ఆమె తర్వాత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి? चिमटा खरीदा ना उनके दादी के लिए, इसलिए वह खुश है. ये यहाँ पर है ना, ये यहाँ से पढ़कर आप लोग यहाँ तक लिखना है. ఇవి రాయాల్సిన అవసరం లేదు, వీటికి మీరు జవాబు చెప్పగలిగితే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ చూడండి. హామిద్ చిమ్టా క్యోं ఖరీదనా చాతా థా? హామిద్ చిమ్టా ఎందుకు కొనాలనుకుంటున్నాడు? ఓకే, ఇక్కడ ఉంది కదా, తవ్వ నుండి వాళ్ళ तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं. किसके? अगर चिमटा ले जाकर दादी को दे दें तो वह कितनी प्रसन्न होगी. ओके, दादी के उंगलियां जलते हैं तवे से रोटियां उतारे तो, इसलिए అందుకోసం అతడు ఈ చిమటాని కొనుక్కోవాలని అనుకున్నాడు. ఓకే. నెక్స్ట్ ప్రశ్న చూడండి. హామిద్కి హృదయ స్పర్శి
विचारों के प्रति दादी अम्मा की भावनाएं कैसी थी। ఈ హామిద్ హృదయస్పర్శి అంటే మనసుని తగిలేట్టుగా హార్ట్ టచింగ్ సీన్స్ అంటాం కదా, అలా మనసుని తగిలేటువంటి ఆలోచనల పట్ల దాది అమ్మ ఒపీనియన్ ఏంటి. ఓకే, అవి ఇక్కడ చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే నాన్న. ఈ పాఠాన్ని 1-2 సార్లు వినండి. ఈ అక్కడక్కడ ఫ్రెండ్స్ మధ్య సంభాషణ జరిగాయి కదా, సంవాద్, వాటిని రాయమని అడిగే క్వశ్చన్స్ కూడా మీకు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా గమనించుకుంటూ జాతీయాలు ఎక్కడెక్కడ వచ్చాయి, దిల్ బైడ్ జానా, కలేజా మజ్బూత్ కర్నా, ఇంకా గద్గద్ హోనా, ఇవన్నీ కూడా అండర్లైన్ చేసుకోండి. వాటి అర్థాలు నేను చెప్పడం జరిగింది, వాటిని కూడా ఒకసారి మళ్ళీ వినండి. ఓకేనా. నెక్స్ట్ నోట్స్తో మనం కలుద్దాం. అప్పటి వరకు కవి పరిచయము, విషయ ప్రవేశ్ ఖచ్చితంగా చదువుకోండి. మీకు అన్నీ ఈ పాఠం నుంచి ఏదొచ్చినా మీరు రాయగలుగుతారు. ఓకే.